వెల్కమ్ టు AmmaRuchulu. ఈ రోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన పల్లి పట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పల్లీలు, బెల్లం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. అందులో 1/2 kg పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని మనం చల్లార్చుకోవాలి. అదే బాండీలో 1/2 kg బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. దాన్ని ఆనకం పట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ లేదా గీ అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనకం వచ్చిందో లేదో చూసుకొని ఆనకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న పల్లీలను ఆనకంలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 6 to 8 hours వరకు దాన్ని చల్లార్చుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని అవర్స్ దాన్ని చల్లార్చుకుంటామో అంతా మనకి పర్ఫెక్ట్ గా మన పల్లి పట్టి అనేది మనకి వస్తుంది. ఇలా 8 hours చల్లార్చుకున్న తర్వాత మూత తీసి మనకి ఇష్టమైన షేప్స్ లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన పల్లి పట్టి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.